శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. హనుమంతుని ఆదర్శతత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మహర్షులు మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి పాత్రల్ని ఒక్కొక్క పాత్ర యందు ఒక్కొక్క ప్రత్యేక లక్షణాన్ని సమాజం ముందు ఉంచారు, సమాజ శ్రేయస్సు కోసమని ఆదర్శంగా. అటువంటిది అనేక సద్గుణాలతో అనేక విషయములందు ఆదర్శంగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని యొక్క ఆదర్శ తత్వాన్ని మనం పరిశీలించినప్పుడు ఏలియస్ వర్మని రామాయణం మీద ఆంగ్లంలో అద్భుతమైనటువంటి పరిశోధన చేసి గ్రంథం రచించినటువంటి ఆయన అంటారు, ఏమత్స లేనటువంటి పాత్ర హనుమంతుని పాత్ర అని చెప్పి. హనుమంతుడు గ్లోబల్ గాడ్ హనుమాన్ అని చెప్పి ప్రపంచవ్యాప్త దైవముగా స్వీకరింపబడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ మిలీనియం దైవము హనుమంతుడు అని చెప్పారు. ఎందువల్లంటే 2000 సంవత్సరం మొట్టమొదటి రోజున హనుమంతుడు పుట్టినటువంటి బహుళ దశమి, హనుమంతుడు పుట్టినటువంటి శనివారము, హనుమంతునికి సంబంధించినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రము, ఇవన్నీ కలిసి వచ్చాయి. అందువల్ల ఈ మిలీనియం గాడ్ హనుమాన్ అని కూడా అన్నారు. ఆయన సకల మతాలకి కూడా ఆదర్శంగా స్వీకరింపబడుతూ ఉన్నాడు, దైవంగా స్వీకరింపబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక పరిమిత వ్యక్తిత్వం కాదు ఆంజనేయ స్వామిది. అటువంటి హనుమంతుని యొక్క ఆదర్శాన్ని చూసినప్పుడు గుణా పూజాస్థానం నచ లింగం నచ వయః అన్నారు. పూజింపబడేటటువంటి స్థానము ఏది అంటే గుణము. ఒక వ్యక్తిని పూజిస్తున్నారు అంటే ఆయన యొక్క వయస్సుని కానీ డబ్బుని కానీ ఇంకో దాన్ని బట్టి కాదు. నిజంగా పూజ అంటే గుణములను పూజించటమే పూజ అన్నారు. అలా చూచినప్పుడు బ్రహ్మదేవుడు చెబుతాడు, ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా అన్నాడు. అంతేకాదు ప్రతి గ్రామ నివాసశ్చ భూయా ద్రక్షో నివారణే అని చెప్పి కూడా చెప్పాడు. ఒక్క ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే అని, భూతప్రేత పిశాచాది బాధల నుండి రక్షణ కోసమని ప్రతి గ్రామంలో హనుమంతునికి నివాసం ఏర్పడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మవాక్కు తప్పించగలిగింది కాదు కదా. అలా ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామికి నిలయం ఉంటుందంటే దేవాలయాలు ఉంటాయి. మహానగరాల్లో కనుక అయ్యేటట్లయితే వీధి వీధికి కూడా ప్రతి పేటకి కూడా హనుమదాలయాలు ఉంటాయి. ఇంతగా ఆరాధింపబడేటటువంటి దైవం మరొకరు లేరు. అటువంటి ఆంజనేయ స్వామి ఆరాధనకి కారణము ఆయన యొక్క గుణము, ఆయన యొక్క విశిష్టత, ఆయన ఆదర్శమే. అన్ని విషయాల్లో కూడా హనుమంతుడు ఆదర్శమే. శక్తికి, ఉక్తికి, భక్తికి, రక్తికి, యుక్తికి, ముక్తికి అన్నిటికీ ఆదర్శమే హనుమంతుడు. ప్రతి విషయంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రీతిగా హనుమంతుని యొక్క తత్వం కనపడుతుంది. ఏమిటంటే ఆ ప్రత్యేకత, పరస్పర భిన్న శక్తులు హనుమంతుని విషయానికి వచ్చేటప్పటికి ఏకీకృతమై ఉంటాయి, పరిపూర్ణమై ఉంటాయి. బాహుశక్తి, బుద్ధిశక్తి రెండూ ఉన్నాయి. బాహుశక్తి బాగా ఉన్నటువంటి చోట బుద్ధిశక్తి తక్కువగా ఉంటుంది, బుద్ధిశక్తి తక్కువగా ఉన్నటువంటి చోట బాహుశక్తి తక్కువగా ఉంటుంది. కానీ హనుమంతునిలో బాహుశక్తిని మించిన బుద్ధిశక్తి, బుద్ధిశక్తిని మించిన బాహుశక్తి ఉన్నాయి. బాహుశక్తిలో హనుమంతుడే ప్రతీక. వ్యాయామశాలలు కూడా ఆంజనేయ స్వామి పేరుతోనే పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామిని ఆదర్శంగా ఉండి కసరత్ వ్యాయామాదులు చేస్తారు. ఎందుకు అంటే శరీర సౌష్ఠవానికి, బలానికి ప్రతీక హనుమంతుడు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం, అతులిత బలధామం అని చెప్పబడ్డాడు హనుమంతుడు. తుల అంటే త్రాసు, తూచేటటువంటిది. అతులిత బలధాముడు అంటే ఆయన ఇంత బలం గలవాడు అని చెప్పి తోచటానికి అసలు పోలిక లేదు. సంస్కృతంలో అనన్వయాలంకారము అని ఉన్నది. రామరావణ యుద్ధమునకు రామరావణ యుద్ధమే సాటి, ఇంకా దానికి పోలిక ఇంకోటంటూ లేదు. అట్లా ఈయన బలం కూడా ఇంత బలం గలవాడు అని చెప్పడానికి ఇంకోళ్ళ పోలిక లేదు అసలు. భీముడు బలవంతుడు అని చెప్పుకుంటూ ఉంటాం.
కానీ అటువంటి భీముడు కూడా ఒక దశలో ఆంజనేయ స్వామి తోకని కాదు కదా, తోక వెంట్రుక కూడా కదలించలేకపోతాడు. చివరికి ఆయనని శరణు వేడి హనుమద్ అనుగ్రహం వల్ల తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు భీముడంతటి వాడు. రావణాసురుడు రాముని చేతిలో మరణింపవలసి ఉన్నది కాబట్టి రాముని కోసమని వదిలేశాడు. కానీ రావణాసురుడు కూడా హనుమంతునికి లెక్క కాదు. రామరావణ సంగ్రామంలో ఒక దశలో రావణునకు హనుమంతునకు పరస్పరము యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో హనుమంతుడు ఒక్క గుద్దు గుద్దితే రావణాసురుడు గింగిరాలు తిరిగి పడిపోతే సారథి అమాంతం రథాన్ని తోలుకుని వెళ్ళిపోతాడు, రావణాసురుడిని రక్షించుకుంటాడు తీసుకువెళ్ళి, లేకపోతే ఏమైపోతాడో అని చెప్పి. అటువంటి బలం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడంతటి వాడికి హనుమంతుని బలాన్ని గురించి కొద్దిగా ప్రశ్న వచ్చిందిట. అగస్త్య మహామునిని అడుగుతాడు, ఓ మహాముని, వాలి మహాబలవంతుడు రావణాసురుణ్ణి చంకలో ఇరికించుకుని సప్త సముద్రాలు తిరిగి వచ్చాడు. అంత బలవంతుడు రావణాసురుడు కాదు కదా, రావణాసురుణ్ణి చాలా మించిన బలవంతుడు వాలి. మరి వాలి ఎక్కువ బలవంతుడా, హనుమంతుడు ఎక్కువ బలవంతుడా? హనుమంతుడు బలవంతుడైతే తన రాజైనటువంటి సుగ్రీవుని కోసమని ఎక్కడా కూడా వాలి జోలికి వెళ్ళలేదు. అందువల్ల హనుమంతుడు వాలి కంటే బలహీనుడా అని ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు అగస్త్య మహర్షి చెబుతాడు, శ్రీరామచంద్ర, హనుమంతుణ్ణి మించినటువంటి బలవంతులు లేరు. వాలి కూడా హనుమంతునకు చాలడు. కాకపోతే ఆయన శక్తి ఆయనకి తెలియదు. అంతేకాదు తల్లి అయినటువంటి అంజన సుగ్రీవుడి దగ్గరికి హనుమంతుణ్ణి పంపిస్తూ, నాయనా, సుగ్రీవుడితో పాటు నాకు మరొక సోదరుడున్నాడు వాలి అని, ఏ పరిస్థితిలో కూడా సుగ్రీవుని కారణంగా వాళ్ళిద్దరూ వివాదపడుతున్నారు కాబట్టి సుగ్రీవుని కారణంగా నా సోదరుడైనటువంటి వాలి జోలికి వెళ్ళొద్దు అని అన్నది. ఎందువల్లంటే అంజనకి తెలుసు హనుమంతుడు వాలి జోలికి వెళ్ళాడంటే వారిని కూడా సంహరింపగలడు. తన సోదరుణ్ణి తన కుమారుడే సంహరించడం ఇష్టం లేక వాలి జోలికి వెళ్ళొద్దు అని అన్నది తప్పితే వాలి కూడా హనుమంతునికి చాలడు అని చెప్పి అగస్త్య మహర్షి చెబుతాడు. అలా యుద్ధ సమయంలో కూడా ఒకప్పుడు శక్త్యాయుధాన్ని ప్రయోగం చేస్తే మొత్తం వానరులు నేలకూలారు. శ్రీరామాదులు ఎవ్వరూ కూడా స్పృహలో లేరు. విభీషణుడు చాలా ఆందోళన పడ్డాడు. ఆ రాత్రిపూట కాగడా తీసుకుని వెతకటం మొదలుపెట్టాడు, మన వాళ్ళల్లో ఒకడన్నా బ్రతికిన వాడు ఉన్నాడా అని. ఒకవైపు నుంచి మూలుగు వినపడ్డది. ఎవరా అని చూస్తే జాంబవంతుడు. తాతా జాంబవంతా అని అడిగాడు. పలకరించేటప్పటికల్లా వెంటనే జాంబవంతుడు అన్నాడు, విభీషణ, హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగాడు. హనుమంతుడు విభీషణుడి పక్కనే ఉన్నాడు. కానీ జాంబవంతుడు కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ శక్త్యాయుధపు దెబ్బకి. హనుమంతుడు బ్రతికి ఉన్నాడా అనేటప్పటికీ విభీషణుడు అడిగాడు, తాత, మన ప్రభు శ్రీరామచంద్రుడు బ్రతుకున్నాడా అని అడగవు, వానరరాజు సుగ్రీవుడు బ్రతుకున్నాడా అని అడగవు, యువరాజుని అడగవు, హనుమంతుడిని అడుగుతావేమి అంటే అప్పుడు జాంబవంతుడు చెప్తాడు, హనుమంతుడు జీవించిన మనమెల్లను మ్రందియున్న బ్రతికిన ఎట్లే, హనుమంతుడు లేకుండిన మనమెల్లను బ్రతికియున్న మ్రందిన ఎట్లే. ఒక్క హనుమంతుడు బతికి ఉంటే మనందరం చచ్చిపోయినా కూడా బ్రతికినట్లేనయ్యా, ఒక్క హనుమంతుడు లేడా మనమంతరం బ్రతికి ఉన్నా కూడా చచ్చినట్లే అన్నాడు. అంటే మనల్ని అందరినీ కూడా బతికించుకోగలిగినటువంటి సామర్థ్యం గలవాడు హనుమంతుడు అని చెప్పి జాంబవంతుడు అనేక పర్యాయాలు హనుమంతుని యొక్క శక్తియుక్తుల్ని అలా ప్రకటించడం జరిగింది. కాబట్టి హనుమంతుని మించినటువంటి బాహుశక్తి గలవాళ్ళు లేరు. అంతేకాదు ఈ దేశంలో శైవ వైష్ణవాలు యుద్ధాలు చేసుకున్నాయి. ఇప్పటికి కూడా బయట కనపడకపోయినా ద్వేషంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ నుంచి అభేదత్వం తెలియజేయటం కోసమని హరిహరనాథ స్తవం చేశాడు తిక్కన సోమయాజి. నాచన సోమను కూడా ఆ మార్గంలోనే హరిహరనాథుణ్ణి స్తుతించాడు. కానీ శివకేశవ అభేదతత్వానికి ఏకైక నిదర్శనం హనుమంతుడు. ఆయన పరమ వైష్ణవ శిఖామణి, శ్రీరాముని యొక్క భక్తుడు. భక్తికి ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు. రోమము రామనామమే పలుకుతూ ఉంటుంది. అటువంటి రామభక్తి తత్పరత కలిగినటువంటి వాడు హనుమంతుడు. వైష్ణవ సంప్రదాయంలో దాసభక్తికి ప్రాధాన్యం ఉన్నది. దాస
పరిచారక దాస దాస దాసోహం అని చెప్పి పలికేటటువంటి పద్ధతి. నీ దాసులకి 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 దాసుణ్ణి అని. అటువంటి దాస్యభక్తికి ప్రతీక హనుమంతుడు. భక్తికి నారదుని యొక్క సూత్రాలు, భక్తి సూత్రాలు, నారదుడు భక్తి సూత్రాలు రచించాడు. ఆ భక్తి సూత్రాల్లో ఆయన నవవిధ భక్తులు చెప్పాడు. ఆ నవవిధ భక్తులలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం చ ఆత్మనివేదనం అని చెప్పి 9 భక్తులలో 9 విధాల భక్తులలో దాస్య భక్తికి ప్రతీక హనుమంతుడే చెప్పబడ్డాడు. అంటే వైష్ణవ సంప్రదాయంలో అంత ముఖ్యమైనటువంటి దాసభక్తి హనుమంతుడిది, పరమ వైష్ణవ శిఖామణి. కానీ ఆయన ఈశ్వరాంశ సంభూతుడు, పరమ రుద్రావతారం. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన. చాలీసాలో తులసీదాస్ అంటాడు శంకర సువనుడు ఆయన. ఆయన యొక్క పరిపూర్ణావతారం పంచముఖాంజనేయ స్వామి. ఆ పంచముఖాంజనేయ స్వామి యొక్క ప్రతిముఖానికి 3 నేత్రాలు ఉంటాయి, పంచముఖ పరమేశ్వరుల్లాగా. త్రిపంచనయనం, త్రిపంచ 3 × 5 15 నేత్రాలు ఉంటాయి ఆయనకి. అంటే ఈశ్వరతత్వం. పరమ వైష్ణవ శిఖామణి రామభక్తుడు. ఆయన ఊర్ధ్వపుండ్రాలు ధరించి ఉంటాడు. ఈశ్వరాంశ సంభూతుడు, పూర్ణ రుద్రావతారం. అలా శివకేశవ అభేదతత్వంగా హనుమంతుడు కనపడతాడు. సకల దేవతాత్మకుడు అవటమే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం ఆయనలోనే ఉన్నది. ఆయన భవిష్యత్ బ్రహ్మ. మనం హనుమంతుని నామాల్లో చెప్పుకుంటాం భవిష్యత్ బ్రహ్మణే నమః అని చెప్పి. అలాగే కింపురుషాణాంతో హనుమాన్ అని భాగవతంలో విష్ణువు చెప్పుకుంటాడు. కింపురుషుల్లో హనుమంతుణ్ణి నేనే అని. విష్ణు స్వరూపుడు ఆయన, పరమరుద్రావతారం. అటువంటి ఆయన అద్భుతమైనటువంటి ఆదర్శంగా మనకు ఆయన జీవితాన్ని చూపించాడు. ఆయన పుట్టినది జంతు పుట్టుక, వానరుడుగా పుట్టాడు. ఆయన ప్రవర్తనంతా కూడా మనుష్యులతోనే, శ్రీరామచంద్ర ప్రభువుతో నరశ్రేష్ఠుడైనటువంటి మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం అని చెప్పి నరులకి మానవుడు ఎలా బ్రతకాలో చెప్పడానికే అవతరించిన శ్రీరాముడితోనే ఆయన జీవనం. సాక్షాత్తు దైవము హనుమంతుడు. రామాయణ దైవతం హనుమంతుడే. హనుమాన్ కల్పవృక్షో మే హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కో విచారః కుతో భయం అని చెప్పి పరాశర మహర్షి చెప్పినట్లుగా అతడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. ఆ 3 ఏ విధంగా అయితే ఏది కోరుకుంటే అది ఇస్తాయో అట్లాగే హనుమంతుడు కూడా ఏది కోరుకుంటే అది ఇస్తాడు. అలా ఈ పర్వదినాలలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజలు చేయాలి. చక్కగా ప్రాతకాలంలోనే అమల కనకవర్ణం ప్రజ్వలోత్పావకాక్షం అంటూ హనుమంతుని సుప్రభాతాన్ని చక్కగా పాడాలి. ఆయన్ని సుప్రభాతంతో స్తుతించాలి. ఆ తర్వాత హనుమంతునికి మన్యు సూక్తంతో అభిషేకం చేయాలి. అభిషేక ప్రియ శివ అన్నట్టుగా శివుడు ఏ విధంగా అభిషేక ప్రియుడో ఆ శివావతారుడు రుద్రావతారుడైనటువంటి హనుమంతుడు కూడా అభిషేకం అంటే చాలా ఇష్టమైనటువంటి వాడు. కాబట్టి ఆయనకి అభిషేకము మన్యు సూక్తంతో చేయాలి. మన్యు సూక్తము చాలా గొప్ప శక్తి కలిగినటువంటిది. ఆ మన్యు సూక్తంతో అభిషేకం చేస్తే ఎటువంటి కోరికలు కూడా తీరుతాయి. నియమబద్ధంగా కనుక మన్యు సూక్తంతో అభిషేకం చేసిన, మన్యు సూక్త పారాయణ చేయటం వల్ల కూడా దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. 14 రుక్కులతో కూడినటువంటి ఆ మన్యు సూక్తంతో అభిషేకాన్ని నిర్వహించటం, తర్వాత ఆయన యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలలో, పూజా ద్రవ్యాలలో పత్రిలో నాగవల్లి దళాలు ఇష్టమైనటువంటివి. అంటే తమలపాకుల పూజ, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయాలి. ఆ తమలపాకుల పూజ చేసేటప్పుడు మొదళ్ళు అంటే తొడిమ స్వామి పాదాల దగ్గర పెట్టకూడదు, కొసలు పెట్టాలి. ఏదైనా సమర్పణ కొసతో సమర్పించాలి. అలా తమలపాకుల్ని ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః అంటూ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర తమలపాకులు ఉంచి అట్లా అష్టోత్తర శతం 108 నామాలతో పూజ చేయటం. అంతకుముందు అంగపూజ, మారుతయే నమః పాదూ పూజయామి, సుగ్రీవ సఖాయ నమః గుల్భ పూజయామి, అంగదమిత్రాయ నమః జంఘే పూజయామి అంటూ
అలా ఆయనకి అంగపూజ చేయటం, తర్వాత అష్టోత్తరం పూజ చేయటం, ఇంకా విశేషంగా మరి పర్వదినాలలో విశేష పూజ చేయాలి కాబట్టి సహస్రనామార్చన కూడా చేయటం. అదే దేవాలయాలు వంటివి అయ్యేటట్లయితే లక్షార్చనలు జరుగుతాయి. ఆకులలో పత్రిలో తులసీ దళాలు, మారేడు దళాలు కూడా హనుమంతునికి ఇష్టమైనవి. లక్షార్చన చేసేవాళ్ళు కూడా 1,00,000 తులసీ దళార్చన హనుమంతునికి చేస్తారు, 1,00,000 మారేడు దళార్చన చేస్తారు. తులసి విష్ణు ప్రీతికరం, మారేడు శివ ప్రీతికరం. ఆంజనేయ స్వామి ఇద్దరికీ సంబంధించినటువంటి వాడు, పరమ వైష్ణవ శిఖామణి, ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి అటు మారేడు దళము ఆయనకి ఇష్టమే, తులసీ దళము ఇష్టమే. ప్రత్యేకంగా నాగవల్లి దళం, తమలపాకులు ఇష్టమే. ఇట్లా పత్రిలో ఈ 3 రకాల పత్రులతోనూ ఆయనకి పూజ చేయొచ్చు, సహస్రనామార్చన చేసి ఆయన్ని సంతృప్తిపరచచ్చు. అలాగే పూజా ద్రవ్యాలలో ఆయనకి ఇష్టమైనటువంటి వాటిల్లో సింధూరార్చన. సింధూరం ఒంటి నిండా పూయటం వల్ల ఆయన ఆనందిస్తాడు. మంగళవారం నాడు ఒంటి నిండా పూస్తే ఆయన పరమానంద భరితుడవుతాడు. నామాలు చెబుతూనే అలా ఒంటి నిండా సింధూరం పూస్తే ఆయన పూజ కూడా మనం చేసినట్లే. అలా కాక సింధూరాన్ని సమర్పిస్తూ మనం ఏ విధంగా అయితే అమ్మవారికి కుంకుమ పూజ చేస్తామో, కుంకుమతో పూజ చేస్తామో, అలా సింధూరంతో అష్టోత్తర శతము, సహస్రనామార్చన, విశేషార్చనలో లక్షార్చన కూడా ఆ సింధూరంతో చేయొచ్చు. అక్కడ నామాలు ప్రధానం, ద్రవ్యము కాదు. అలాగే కదళీ ఫలార్చన కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం. అరటి పళ్ళతో పూజ చేయటం. ఒక్కొక్క నామం చెబుతూ అరటిపండు ఆయన పాదాల దగ్గర పెట్టడం. అరటిపండు కూడా తొడిమ పెట్టకూడదు, చివర కొస ఆయన పాదాల దగ్గరికి వచ్చేటట్టుగా అరటిపళ్ళు సమర్పించాలి. అలా కదళీ ఫలార్చన చేస్తే చాలా సంతోషిస్తాడు. ఈ చేసే అర్చనే, ఆరాధనే కదళీ వనంలో కనుక చేస్తే, అంటే అరటి తోటలో ఉన్న ఆంజనేయ స్వామికి చేస్తే అది సహస్ర గుణిత ఫలితం ఇస్తుంది అని చెప్పబడ్డది. ఒక మాటు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అరటి తోటలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర 1000 సార్లు పారాయణ చేసినంత విశేషం అది. ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే 1000 సార్లు ప్రదక్షిణం చేసినంతటి ఫలితం. అందువల్ల ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చుట్టూతా అరటి తోటను వేయటం, అరటి తోటలో ఆంజనేయ స్వామి ఆలయం ఉండేటట్లు చేసేటట్లయితే నిత్య పూజ కూడా చాలా సహస్రగుణితంగా చేసినటువంటి ఫలితం ఇస్తుంది. అలా కదలికి సంబంధించిన సమస్తము ఆంజనేయ స్వామికి ఇష్టమే. లేదు గృహస్థులైనటువంటి వాళ్ళు, హనుమద్భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంగణంలోనే 4 అరటి చెట్లు వేసుకుని మధ్యలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చుని స్వామి పూజ చేయటం, అక్కడ కూర్చుని పారాయణలు చేయటం, అక్కడ స్వామిని ఉంచి ప్రదక్షిణాలు చేయటం, ఇలాంటి కలాపాలన్నీ కూడా ఆ అరటి తోటలో చేసినటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చు. అలా అరటి చెట్లు వేసుకుని మధ్యలో కనుక స్వామిని పూజించేటట్లయితే ఆ విధంగా కదలి ఫలార్చన కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిదే. పుష్పాలలో మందార పారిజాతాది పుష్పాంజలి మేము ప్రభో అని చెప్పి స్వామికి చెప్పుకుంటాం. ఆయనకి మందార పుష్పములు ఇష్టం, పారిజాత పుష్పములు ఇష్టం. అలాగే సుగంధభరితములైనటువంటి మల్లెలు, మొల్లలు, సన్నజాజులు, ఇటువంటి పుష్పాలన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటివే. ఏ పూలతో అయినా సరే సహస్రనామార్చనలు, ఎక్కువగా లక్షార్చనలు చేసేటటువంటి వాళ్ళు మల్లికా కుసుమాలతో చేస్తూ ఉంటారు. దేవాలయాల్లో లక్షార్చన నిర్వహిస్తూ ఉంటారు. అట్లా ఆయన జయంతి సమయంలో వేసవి కాలంలో మల్లెపూలు విశేషంగా వస్తాయి కాబట్టి అటువంటి మల్లెపూలతో అర్చన చేయటం చాలా శ్రేష్టమైనటువంటి విధానం. అలా ఆయనకి ఇష్టమైనటువంటి పూలు పూజకి వినియోగించటం. అలాగే నివేదనలు, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు నివేదిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. కదళీ ఫలం ఆయనకి ఇష్టం, అరటిపళ్ళు నివేదించటం ఆయనకి చాలా ఇష్టం. అందువల్ల అరటిపళ్ళు పెట్టడం, అరటిపళ్ళలో కూడా ఆయనకి పంచసంఖ్య ఇష్టం. మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా ఒక 1/2 డజన్ అరటిపళ్ళు కొనుక్కున్నాం అనుకోండి, ఒకటి ఎవరికైనా దానం చేసి 5 అరటిపళ్ళు ఆంజనేయ స్వామికి ఇవ్వటమే ముఖ్యం. ఎందుకంటే పంచసంఖ్య ఆయనకి ఇష్టం. అలాగే పుష్పాలు కూడా
జయంతి నాడు మనం పూజ చేయదలుచుకున్న ఆంజనేయ స్వామికి 5 రకాల పుష్పాలు తీసుకొచ్చి స్వామికి పూజ చేయటం. అలాగే 5 రకాల ఫలాలు, దానిమ్మ, అలాగే చూతం, జయంతి రోజుల్లో మామిడి పళ్ళు వస్తాయి, ద్రాక్ష, కదళీ ఫలం ముఖ్యమైనటువంటిది, అట్లాగే నారికేళం, కొబ్బరికాయలు కొట్టడం, పానకం, ఉడపు, ఇటువంటివన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటివే. అలా 5 సంఖ్యలో ఫలాలు స్వామికి నివేదన చేయటం. అలాగే ఆయనకి వంటకాలలో అంటే భక్ష్యాలలో అపూపాలు చాలా ఇష్టం. అపూపము అంటే అప్పములు, బియ్యపిండి బెల్లము కలిపి వండేటటువంటి వాటిని అప్పములు అని అంటారు. ఆ అపూపములు నివేదన చేయటం ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. హనుమద్వ్రతంలో కూడా అపూప దానం ఉంటుంది. ఆంజనేయ స్వామి ప్రీతికరమైనటువంటి అపూపాలు, అప్పాలని దానం చేయటం, అలాగే అపూపాలని నివేదన చేయటం, వాటినే ప్రసాదంగా భక్తులందరికీ అందివ్వటం ఇటువంటిది. అలాగే వడమాల వేయటం, ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు. వడలు మాలగా చేసి అది ధరింపజేయటం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పద్ధతే. ఇలా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి విధానాలతో ఆయన్ని ఆరాధించేటట్లయితే, ఇష్టమైనటువంటి రోజులలో ఆయన్ని ఆరాధించేటట్లయితే ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఆ 3 పర్వదినాలు, చైత్ర పౌర్ణమితో పాటు 4 పర్వదినాలే కాదు, ప్రతి మాసంలో కూడా హనుమంతునికి ఇష్టమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో కూడా పూజ చేస్తే ఆయన చాలా సంతృప్తి పడతాడు. చైత్రమాసంలో పుష్యమి నక్షత్రం ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిది. పుష్యమి నక్షత్రం వచ్చే రోజున చైత్రమాసంలో ఆయన్ని పూజించేటట్లయితే ఆయన అనుగ్రహిస్తాడు. మైందుడు అని చెప్పి ఒక భక్తుడున్నాడు, సుందరీ నగరంలో ఉండేవాడు. ఆ మైందుడు ప్రతి చైత్ర పుష్యమి నాడు స్వామిని పూజిస్తూ చైత్ర పుష్యమి నాడు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాడు. గంగలో నావ మీద పెడుతూ అది మునిగిపోయే పరిస్థితుల్లో స్వామినే ధ్యానిస్తూ ఆయన మంత్రమే జపిస్తూ ఉండిపోయాడు. కళ్ళు మూసుకుని ఆ ధ్యానంలో ఉండంగా ఆంజనేయుడు వీరావతారంతో ఆ నావని తీసుకెళ్ళి ఒడ్డున పెట్టాడు. అలా ఆయనని అనుగ్రహించి ఆయనకి సాక్షాత్కరించినటువంటి రోజు చైత్రమాసంలో ఉండే పుష్యమి నక్షత్రం. ఆ రోజున ఆరాధించటం స్వామికి ఇష్టం. అట్లాగే వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రం స్వామికి ఇష్టమైనటువంటిది. ధ్వజదత్తుడు అని చెప్పి ఒక మహాపండితుడు, వేదాంగవేత్తే కానీ కటిక దరిద్రుడు, అటువంటి వాడు ఆంజనేయ స్వామిని ఉపాసించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క సాక్షాత్కారం పొందాడు. అది వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రంలో జరిగింది. అలా జ్యేష్ఠ మాసంలో మఖా నక్షత్రము, ఇలా అనేక రకాల పర్వదినాలు ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఆ రోజుల్లో ఆరాధించటం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మంగళవారం నాడు సింధూరం పుయ్యటం ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి విధానం. అలాగే లాంగూల పూజ ఉన్నది, హనుమల్ లాంగూల పూజ చేసి ఒక్కొక్క రోజు తోక మీద బొట్టు పెడుతూ, తోక మొదలు నుంచి చివరి దాకా 20 రోజులు, చివరి నుంచి మళ్ళీ మొదటి దాకా 20 రోజులు, అలా 40 రోజులు పూజ చేస్తే ఆ పూజ చేసే సమయంలో పూజత కానీ లేకపోతే లాంగూలాస్త్రము అని ఉన్నది, అది స్తుతించి కానీ లాంగూల పూజ చేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందగలుగుతాం. ఇలా ఆయన్ని ధ్యానాలు చేయటం, మంత్రాలు ఉపాసించటం, ఈ అనేక మార్గాల ద్వారా ఆంజనేయ స్వామిని ఆరాధించేటట్లయితే ఆయన ఇహంలో మన కోరికలన్నీ తీరుస్తాడు, పరంలో కూడా ఆయన ముక్తినివ్వగలడు. తులసీదాసు మనకి నిదర్శనం. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీ మారుతే సేవన తత్పురాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ అని శౌనక మహర్షి చెప్పాడు. అలా ఆంజనేయ స్వామిని ఆరాధించేటటువంటి వాళ్ళకి ఇటు భోగము అటు మోక్షము రెండూ కూడా సమకూడుతాయి. కాబట్టి అలా ఆయన్ని ఆరాధించి ఐహిక పారమార్థిక ప్రయోజనాల్ని సాధించుకోవాలి. స్వస్తి.